న్యూస్ చూస్తున్నాం. నాదం చెరువు ఆగమవుతోంది. గత పాలకులు చేసిన ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నాదం చెరువు వ్యవహారం బయటకు వచ్చింది. ఈ చెరువు బఫర్ జోన్ ను టార్గెట్ చేసుకుని అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం కబ్జా చేసింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవైపు జలయజ్ఞం పేరుతో చెరువులను కాపాడుతున్నామంటూనే మరోవైపు అదే పార్టీ నేతలు చెరువుల భూములు కబ్జా చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇక 2 రోజుల క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ కి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ పై కూడా ఇవే ఆరోపణల నేపథ్యంలో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు గట్కేసర్ సమీపంలోని నాదం చెరువుకి చెందిన 17 ఎకరాల బఫర్ జోన్ లోని 1.2 ఎకరాల భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి కబ్జా చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక గాయత్రి ఫౌండేషన్ పేరిట ప్రజాసేవ ముసుగులో చెరువుల భూములకు కబ్జా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికార దుర్వినియోగం చేస్తున్న రాజకీయ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాదం చెరువు ఆగమవుతోంది. గత పాలకులు చేసిన ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నాదం చెరువు వ్యవహారం బయటకు వచ్చింది. ఇక ఈ చెరువు బఫర్ జోన్ ను టార్గెట్ చేసుకుని అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం కబ్జా చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి హరీష్. రైట్, థ్యాంక్ యూ కీర్తన. ఏదైతే హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటుగా ఆక్రమణలు కావచ్చు, కబ్జాలకు గురైన నేపథ్యం కనిపించింది. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా అధికార దర్పాన్ని అడ్డుపెట్టుకొని పలు ఏదైతే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అక్కడ యూనివర్సిటీలు అలాగే కబ్జాలు చేసిన సంఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇక హైడ్రాకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది. హైడ్రా కూడా జులిపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక నిన్న సంబంధించి కూడా ఎన్ కన్వెన్షన్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూడా నీలమట్టం చేశారు. ఇక మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించి కూడా జన్వాడ ఫామ్ హౌస్ కూడా అక్రమంగా ఏదైతే బఫర్ జోన్లో నిర్మించారన్నట్టుగా కూడా ఇప్పటికే హైడ్రా గుర్తించింది. దానికి సంబంధించి కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు కేటీఆర్కి సంబంధించి కూడా దానిపైన స్టే తెచ్చుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలోని ఏదైతే వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని నాదం చెరువుకు సంబంధించి కూడా ఆ చెరువులో ఆయన 1.5 ఎకరాలకు సంబంధించి కూడా భూమి ఆక్రమణ గురైంది. ఇక మొత్తంగా అంటే నాదం చెరువుకు సంబంధించి కూడా అది 60 ఎకరాలతో కూడిన నాదం చెరువుకు సంబంధించి ఉంటుంది. దాంట్లో 17 ఎకరాలకు పైగా కూడా బఫర్ జోన్ను కూడా గుర్తించారు. దాంట్లో 1 ఎకరాకు సంబంధించి కూడా ఆయన ఇన్స్టిట్యూషన్ నిర్మించారన్నట్టుగా కూడా ఏదైతే రెవెన్యూ ఏఈ పరమేశ్వర్ నిన్న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం ఇక హైడ్రాకు సంబంధించి కూడా అధికారులు వాళ్ళపైన కూడా ఏదైతే తదుపరి కార్యాచరణ సిద్ధమయ్యేందుకు కూడా హైడ్రా సన్నిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఎందుకంటే మేడ్చల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉప్పల్ చెరువు కావచ్చు, అక్కడ మిగతా ప్రాంతాలన్నిటిపైన ఐత్నగర్తో పాటుగా ఇట్లాంటి చెరువులన్నీ ఉన్నాయి. అక్కడ చెరువులకు సంబంధించి కూడా కబ్జాలకు గురవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఏదైతే నాదం చెరువుకు సంబంధించి కూడా గతంలో అంటే 2014లో కూడా దీనిపైన కూడా కాంప్లైంట్స్ వచ్చిన నేపథ్యం కనిపించింది. గత ప్రభుత్వం సంబంధించి కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన గత ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా ఉన్నారు. రైతు సమన్వయ సమితికి సంబంధించి కూడా చైర్మన్గా కొనసాగారు. గతంలో ఇట్లాంటి నిర్మాణాలు కావచ్చు, ఇక్కడ అయితే గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఏదైతే అనురాగ్ యూనివర్సిటీతో పాటుగా నీలిమ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక గాయత్రికి సంబంధించిన ఫౌండేషన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఇట్లాంటి ఆక్రమణలకు ఏదైతే కబ్జాలు చేసినట్టుగా కూడా స్థానిక ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు నాదం చెరువుకు సంబంధించి
సంబంధించి కూడా హైడ్రా వాళ్ళను కూల్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టులో కూడా హైడ్రాకి సంబంధించి కూడా చట్ట పరిధిలో అంటే మీ తమకున్న పరిధిలోని కూడా వెళ్ళాలని కూడా హైడ్రాకు కోర్టు సూచించిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి సంబంధించి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్తో అంటే ఇతర ఫౌండేషన్ గాయత్రి ఫౌండేషన్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, నీలిమ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ గుర్తిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా హైడ్రాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెరువులకు సంబంధించిన ఎక్కడైతే ఆక్రమణకు గురై వాటన్నిటిని కూడా అయితే కూల్స్తామన్నట్టుగా కూడా హైడ్రా జూరు దుల్పిస్తూ వెళ్తున్న నేపథ్యం ఒకవైపు ఉంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కాసేపటికే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే ప్రకృతి విలయానికి తెలంగాణ ప్రాంతం కావచ్చు, హైదరాబాద్ బలి కావద్దు, భవిష్యత్తు తరాల కోసమే ఇప్పుడు హైడ్రాకు సంబంధించి కూడా తీసుకొచ్చాం. భవిష్యత్తుకు సంబంధించిన తరాలకు ప్రకృతి సంపద అందించేందుకే హైడ్రాను తీసుకొచ్చాం. నిర్మలన్నిటి కూడా కూల్చివేస్తున్నాం. వీటన్నిటినీ ఏదైతే రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు, భవిష్యత్ తరాలకే ప్రకృతిని సంపదను అందించేందుకే ఇప్పుడు ఇట్లాంటి హైడ్రాకు సంబంధించి కూడా కీలకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్న నేపథ్యం. దీంట్లో ఎవరు ఉన్నా కూడా వదిలిపెట్టాలి కూడా సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉన్నది. మరోవైపు మల్లారెడ్డికి సంబంధించి కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దానిపైన కూడా హైడ్రా ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ ఇన్స్టిట్యూషన్ పైన కూడా ఇప్పటికే గుర్తిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా హైడ్రాకి సంబంధించి కూడా నగర వ్యాప్తంగా అంటే నగరంలోని అనేక చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు సంబంధించి కూడా గతంలో ఉన్న మాదిరిగా కాకుండా ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా కుచించుకుపోయి వర్షాలు పడితే అక్కడ నాలాలు కావచ్చు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితులు ఈ కారణాల వల్లనే ఏర్పడ్డాయని కూడా ప్రత్యేకంగా హైడ్రా గుర్తిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే నాదం చెరువు కావచ్చు, అక్కడ ఉప్పల్ నల్ల చెరువు కావచ్చు, మిగతా సంబంధించిన ఐతనగర్ సంబంధించి చెరువు కావచ్చు, ఇంకా గట్కేసర్ ప్రాంతానికి సంబంధించిన చెరువులు కావచ్చు, వీటన్నిటికి కూడా కబ్జాలకు గురయ్యాయి. వాటన్నిటిపైన కూడా ఇప్పటికే స్థానికంగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యం ఉన్నది. పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే 3 కేసులు నమోదైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆయన ఏదైతే పోచారం ఐటీ కారిడార్లోని ఆయనకు సంబంధించి కూడా కేసు పోలీసులు నమోదు చేశారు. దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. హైడ్రాకి సంబంధించి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతున్నట్టుగా తీసుకోబోతున్నట్టుగా కూడా ఆసక్తి రేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనలో క్రియాశీలకంగా పనిచేశారు, సీఎం సన్నిహితంగా ఉన్నారు. గతంలో కూడా ఫిర్యాదులు వచ్చినా కూడా అప్పటి అధికారులు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు హైడ్రాకి సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ నాదం చెరువుకు సంబంధించి ఏం చేయబోతున్నట్టుగా కూడా అక్కడ స్థానిక ప్రజల నుంచి కూడా ఆసక్తి వెలువడుతున్న నేపథ్యం అయితే ఉంది. కీర్తన, అయితే హరీష్ పల్లా రాజేశ్వర రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. దీనిపైన ఇంత నిజం ఉంది? రైట్, ఇప్పటికే ఏదైతే జన్వాడకు సంబంధించి కూడా కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా హైడ్రా ఇప్పటికే నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యం ఉన్నది. మరోవైపు నిన్న ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూడా కూల్చివేతల పరంపర కొనసాగింది. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన కూల్చివేతలు కావచ్చు. అంటే హైడ్రాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ చెరువులు కబ్జాకు గురయ్యాయి, అది అధికార పార్టీ నేతల, ప్రతిపక్ష పార్టీ నేతల, ఇతర ఏదైతే వ్యాపారవేత్తలు అనేది కూడా హైడ్రా చూడటం లేదు. దీంట్లో ఎవరికి మినహాయింపు ఉండదని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి కూడా గతంలో కేసీఆర్ తనది సన్నిహితంగా తన సన్నిహితుడిదిగా జన్వాడ ఫామ్ హౌస్గా చెప్పారు. తర్వాత కోర్టుకు వెళ్ళిన నేపథ్యం ఉన్నది. కాబట్టి మిగతా పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరికి ఎట్లాంటి కబ్జాలకు ఆక్రమణకు గురైన స్థలాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూలుస్తామన్నట్టు కూడా ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు హైడ్రా కూడా జూలు దులిపిస్తున్న పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా అంటే హైడ్రాకి సంబంధించి కూడా క్లియర్ కట్గా కోర్టు నుంచి కూడా ఏదైతే కోర్టు నుంచి కూడా క్లియర్ కట్గా ఆదేశాలు ఉన్నాయి, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పిన నేపథ్యం. ఏదైతే హైడ్రాకి సంబంధించి కూడా ప్రజలు స్వాగతిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గండిపేటకు సంబంధించి కూడా స్వచ్ఛంద సొసైటీకి సంబంధించి కూడా ఈరోజు ఉదయం సంబంధించి కూడా హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. గ్రామ స్థాయిలో కూడా ప్రజల నుంచి అంటే జిహెచ్ఎంసీ సంబంధించి కూడా ఖరీదైన స్థలాలు ఉంటాయి. ఖరీదైన స్థలాల్లో ఈ చెరువులను మాయం చేశారు. కాబట్టి ఇప్పుడు తిరిగి ఆ చెరువులన్నిటి కూడా పూర్వరూపం దాల్చుకుంటున్నాయి. వాటన్నిటి కూడా హైడ్రా వల్ల జరుగుతున్నట్టుగా కూడా స్థానికంగా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సామాజిక సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు హైడ్రాను మద్దతిస్తున్నారు. హైడ్రాకు సంబంధించి కూడా పూర్తిగా జిహెచ్ఎంసీ పైన ఫోకస్ చేయాలి. అన్ని చెరువులకు సంబంధించి కూడా ఆ కబ్జాలకు గురైనట్టుని కూడా వెలికి తీయాలి. వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటగా కూడా అక్కడ ప్రజల నుంచి కావచ్చు, సామాజిక కార్యకర్తల నుంచి కావచ్చు,
ప్రకృతికి సంబంధించిన ప్రేమికుల నుంచి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే హైడ్రాకి మద్దతు వినిపిస్తుంది. హైడ్రాకు మద్దతుగా ర్యాలీ చేస్తున్నారు. తమకు ఆ చెరువులకు సంబంధించి కూడా స్థానికంగా వాళ్ళకు ఆ చెరువులకు సంబంధించి కూడా కబ్జాలకు గురయ్యాయని కూడా స్వయంగా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే హైడ్రాకు సంబంధించి కూడా ఏదైతే వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా ఆ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హైడ్రాకు సంబంధించి కూడా కార్యాచరణ సిద్ధం చేయబోతున్న నేపథ్యం ఇది. మరోవైపు అయితే మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ వాటిపైన కూడా హైడ్రాకు సంబంధించి కూడా ఫిర్యాదులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా హైడ్రాకు సంబంధించి ప్రతిపక్షమా ప్రజాపక్షమా ఇక్కడ అనేది కీలకంగా మారబోతున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం దీంట్లో ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, దీంట్లో మా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎవరు ఉన్నా కూడా హైడ్రాకు సంబంధించి కూడా ఎవరికి అతీతం కాదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైతే హైడ్రాకు సంబంధించి కూడా గతంలో బఫరింగ్ జోన్కి సంబంధించి శాటిలైట్కి సంబంధించి కావచ్చు అన్ని కీలకంగా అన్ని ఏదైతే ఆధారాలను పరిశీలించిన తర్వాతనే చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇది పార్టీలకు సంబంధించి నేతలకు సంబంధించి కూడా అతీతంగా హైడ్రా పనిచేస్తుంది, స్వచ్ఛందంగా పనిచేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి దీనిపైన కూడా బీఆర్ఎస్ నేతలు కావాల్సే దీనిపైన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు హైడ్రాకు సంబంధించి వాళ్ళు కబ్జాలు చేశారు కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు, భయపడే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కీర్తన. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.